మాఘమాసం అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మహాశివరాత్రి పర్వదినం. శివరాత్రి లింగోద్భవ ఘట్టాల గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు బ్రహ్మ తన సృష్టి ఎలా ఉన్నదో చూద్దామని లోక సంచారానికి బయలుదేరాడు. ఆయనకు క్షీరసాగరంలో శేషతల్పగతుడై ఉన్న శ్రీ మహావిష్ణువు కనబడ్డాడు. కాల ప్రభావం వలన బ్రహ్మ రజోగుణాన్ని పొంది శ్రీహరిని లేచి నిలబడి తనకు నమస్కరించమని హరి తన పుత్రుడని పలికాడు. నా నాభి పుండరీకం నుండి పుట్టావు కనుక నీవే నా పుత్రుడువని, నీవే నాకు నమస్కరించాలి అని విష్ణువు అన్నాడు. వాదోపవాదాలు పెరిగాయి. బ్రహ్మ విష్ణువులు యుద్ధానికి సిద్ధమయ్యారు. హంస వాహనం ఎక్కి బ్రహ్మ హరిపై పాశుపతాస్త్రం వేశాడు. శ్రీహరి గరుడ వాహనం ఎక్కి బ్రహ్మపై మహేశ్వరాస్త్రం వేశాడు. ఆ రెండు అస్త్రాలు ఘోరంగా ఒకదానికొకటి ఢీకొట్టి వెనుకకు వెళ్ళి మరలా ముందుకు వచ్చి ఢీ కొడుతూ ఉండడంతో పెద్ద పెద్ద శబ్దాలతో, వేడి గాల్పులతో అగ్నిజ్వాలలు పుట్టి లోకాలను దహించడం మొదలుపెట్టాయి. అకాల ప్రళయం ఏర్పడింది. ఈ ఘటనకు భీతిల్లిన దేవతలు శివుని వద్దకు వెళ్ళి రక్షించమని మొరపెట్టారు. అప్పుడు శివుడు దేవతలకు అభయం ఇచ్చి బ్రహ్మ విష్ణువులు యుద్ధం చేస్తున్న చోటికి వెళ్ళాడు. వారిద్దరి మధ్య నిలబడ్డాడు. మహానరస్తంభ విభీషణాకృతి బభూవ తన్మధ్యతలే సనిష్కలహ. బ్రహ్మ విష్ణువుల యుద్ధం ఆపి వారి అస్త్ర ప్రభావం అంచడానికి శివుడు వారిద్దరి మధ్య ఒక మహాభయంకరమైన అగ్నిస్తంభంగా మారి నిలబడ్డాడు. బ్రహ్మ విష్ణువుల అస్త్రాలు ఆ అగ్నిస్తంభంలో లీనమైపోయాయి. యుద్ధం ఆగిపోయింది. ప్రపంచ ప్రళయం ఆగింది. జగత్తులకు శాంతి చేకూరింది. లోక శ్రేయస్సు కోసం శివుడు ధరించిన అగ్నిస్తంభమే మొట్టమొదటి శివలింగం. అది ఆవిర్భవించిన స్థలం అరుణాచలంగా ప్రసిద్ధిని పొందింది. శివుడు బ్రహ్మ విష్ణువులకు స్వస్వరూపంతో అగ్నిస్తంభం నుండి దర్శనమిచ్చి వారితో ఇలా అన్నాడు: దినమే తతః పుణ్యం భవిష్యతి మహత్తరం. శివరాత్రి రితిఖ్యాత తిథిరేష మమ ప్రియ. ఈ దినము మహత్తరమైనది, పుణ్యదినం, శివరాత్రిగా పిలువబడుతుంది. ఈ తిథి నాకు చాలా ఇష్టం. నేను శివలింగాకృతి ధరించిన ఈ మాసం అత్యంత పవిత్ర మాసమవుతుంది. ఇంకా శివలింగం లోకానికి అందించబడిన మాఘం పుణ్యామోఘం అని నారదుడు లింగరూపాన్ని ప్రశంసిస్తాడు. లింగం సగుణం మరియు నిర్గుణం కూడా. శివరాత్రి నాడు రాత్రి 12 గంటలకు మీ యుద్ధం ఆపడానికి లింగరూపం ధరించాను కనుక ఈ కాలమును లింగోద్భవ కాలము అని అంటారు. ఈ లింగోద్భవ కాలంలో తనను అర్చించిన వాళ్ళు శాశ్వతంగా కైలాసంలో నివసిస్తారు. వారికున్న ఈతి బాధలు తొలగిపోతాయి అని పరమశివుడు వరమిచ్చాడు. శివరాత్రి నాడు ఉపవాసం ఉండి శివలింగాన్ని పూజించాలి. జాగరణ చేసి లింగాన్ని అభిషేకించండి అన్నాడు శివుడు. శివరాత్రి నాడు లింగం రోజంతా పూజించవచ్చు. సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు ఎప్పుడైనా పూజించవచ్చు. కానీ అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో ఈశ్వరుణ్ణి పంచామృతాలతో జలధారలతో అభిషేకించండి. సర్వశుభాలు కలుగుతాయి. శివరాత్రి నాడు బ్రహ్మీ ముహూర్తంలో నదిలో కానీ సముద్రంలో కానీ నూతి దగ్గర కానీ సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. ఆచమనం చేసి విభూది తప్పక పూసుకోవాలి. రుద్రాక్షలు ధరిస్తే మంచిది. ఆ తరువాత గణపతిని పూజించాలి. పగలు రాత్రి కూడా షోడచోపచారాలతో పూజించాలి. నమక చమకాలతో లేదా మహాన్యాసనం పెట్టుకొని రుద్రాధ్యాయము వింటూ అభిషేకించండి. జలంతో పాటు పంచామృతాలతో, పాలతో, నెయ్యి, పంచదార, తేనె, ఆవు పెరుగుతో అభిషేకించి కొంచెం తీర్థంగా తీసుకుంటే ఆయువు పెరుగుతుంది, దారిద్ర్యం తొలగిపోతుంది, అకాల మరణం ఉండదు, మనశ్శాంతి లభిస్తుంది. పల రసాలతో అభిషేకించిన తరువాత జలధారలతో అభిషేకించాలి. పసుపు కుంకుమల జలంతో అభిషేకిస్తే సౌభాగ్యం లభిస్తుంది. గంగాజలం మరీ మంచిది. అభిషేకం అయ్యాక తుడిచి పువ్వులతో పూజించండి. శివుడిని పసుపు పచ్చని పూలతో, తెల్లని పూలతో పూజించండి. శివమానస స్తోత్రం చెయ్యాలి. నమశివాయ అనే పంచాక్షరి మంత్రంతో అర్చన చెయ్యండి. ధూపము, దీప నైవేద్యం ఉండి తీరాలి. పంచ ఉపచారములు చెయ్యాలి. లింగోద్భవ కథను చెప్పుకోవాలి. అర్ధరాత్రి 12 గంటలకు అభిషేకం చేసిన తరువాత హారతి ఇచ్చి 12 గంటల నుంచి 3 గంటల వరకు శివపురాణ గాథలు వింటూ జాగరణ చెయ్యాలి. ఈ రోజు ఉపవాసం ఉండి పళ్ళు పాలు తీసుకోవచ్చును.
మరునాడు స్నానం చేసి దానం చేయాలి. వ్రతం చేసిన వాళ్ళు స్వయం పాకం, దక్షిణ దానం చేస్తే, దాన ధర్మములు చేస్తే సంపూర్ణ ఫలితం పొందుతారు. శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణము చేస్తే మంచిది. గురు దర్శనము మంచిది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.